హాయ్. ఇప్పుడున్న ఏఐలకి ఇంటర్నెట్లో ఉన్న సమాచారం అంతా తెలుసు, కానీ మన సొంత ఫైల్స్, మన నోట్స్, మన ప్రైవేట్ డేటా గురించి వాటికి ఏమీ తెలియదు కదా. మరి రెండింటినీ కలిపితే ఎలా ఉంటుందో? ఈరోజు మనం లామా ఇండెక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మన పర్సనల్ డేటాతో మాట్లాడగల ఏఐ యాప్స్ను ఎంత సులభంగా తయారు చేయొచ్చో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్, మనం చదువుకునే నోట్స్, మన ప్రాజెక్ట్ ఫైల్స్, వీటన్నింటినీ అర్థం చేసుకుని మనం అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పే ఒక స్మార్ట్ అసిస్టెంట్ ఉంటే మన లైఫ్ ఎంత ఈజీ అయిపోతుందో కదా. ఆ ఆలోచనను నిజం చేయడానికి వచ్చింది లామా ఇండెక్స్. చూడండి, జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్ పబ్లిక్ ఇంటర్నెట్ డేటాతో శిక్షణ పొందుతాయి. అందుకే వాటికి ప్రపంచం గురించి బోలెడంత తెలుసు. కానీ మన నోషన్లోని డాక్యుమెంట్స్, మన ల్యాప్టాప్లోని పీడిఎఫ్స్, మన కంపెనీ డేటా, ఇదంతా వాటికి సంబంధం లేని ఒక ప్రైవేట్ ప్రపంచం. ఈ రెండు ప్రపంచాల మధ్య ఒక పెద్ద గోడ ఉందన్నమాట. ఆ గోడను బద్దలు కొట్టడానికే లామా ఇండెక్స్ వచ్చింది. ఇదొక బ్రిడ్జ్ లాంటిది. ఒకవైపు ఉన్న ఎల్ఎల్ఎంల అపారమైన శక్తిని మరోవైపున్న మన విలువైన ప్రైవేట్ డేటాతో కలుపుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన డేటాను ఏఐతో మాట్లాడించే ఒక అద్భుతమైన టూల్ ఇది. మరికొంచెం టెక్నికల్గా చెప్పాలంటే లామా ఇండెక్స్ అనేది డెవలపర్స్ కోసం ఒక పవర్ఫుల్ డేటా ఫ్రేమ్వర్క్. ఇది మన డేటాను సిస్టంలోకి తీసుకోవడానికి, అంటే ఇంజెక్షన్ చేయడానికి, దాన్ని సులభంగా వెతికేలా మార్చడానికి, అంటే ఇండెక్సింగ్ చేయడానికి, అవసరమైన సమాచారాన్ని బయటకు తీయడానికి, అదే రిట్రీవల్, ఇంకా ఈ మొత్తం ప్రాసెస్ను మేనేజ్ చేయడానికి, అంటే ఆర్కెస్ట్రేషన్ చేయడానికి కావలసిన అన్ని టూల్స్ అందిస్తుంది. ఈ పోలిక చాలా బాగుంది కదూ. లామా ఇండెక్స్ ఒక సూపర్ స్మార్ట్ లైబ్రేరియన్ లాంటిది. మన దగ్గర వందల కొద్దీ పుస్తకాలు, అంటే మన ఫైల్స్ ఉన్నాయనుకోండి. మనం ఒక ప్రశ్న అడిగితే చాలు, ఆ లైబ్రేరియన్ వెంటనే సరైన పుస్తకంలోనే సరైన పేజీలో ఉన్న సమాచారాన్ని వెతికి దాన్ని మనకు చక్కగా అర్థమయ్యేలా వివరిస్తుంది. లామా ఇండెక్స్ మన డేటాతో చేసేది కూడా సరిగ్గా ఇదే. సరే, ఇంతకీ ఈ మ్యాజిక్ అంతా ఎలా పనిచేస్తుంది? అనుకున్నంత కష్టమేమీ కాదు. మొత్తం ప్రాసెస్ 3 సింపుల్ స్టెప్స్లో పూర్తవుతుంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనమిక్కడ చూస్తున్నది రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ లేదా సింపుల్గా ర్యాగ్ పైప్లైన్ అన్నమాట. మన డాక్యుమెంట్స్ ఒక సాధారణ ఫైల్ నుండి ఒక స్మార్ట్ సమాధానంగా ఎలా రూపాంతరం చెందుతాయో ఈ ఫ్లో చూపిస్తుంది. ఈ ప్రయాణాన్ని ఇప్పుడు మనం 3 సులభమైన స్టెప్స్గా విడగొట్టి చూద్దాం. ఆ మొత్తం పైప్లైన్ను ఈ 3 సింపుల్ స్టెప్స్లో చెప్పేయచ్చు. మొదటిది ఇంజెస్ట్, మన డేటాను సిస్టంలోకి లోడ్ చేయడం. రెండవది ఇండెక్స్, ఆ డేటాను ఒక సర్చబుల్ నాలెడ్జ్ బేస్గా మార్చడం. మూడవది క్వేరీ, ప్రశ్నలు అడిగి మన సొంత డేటా నుండే సమాధానాలు పొందడం. చాలా సింపుల్ కదా. మొదటి స్టెప్ ఇంజెస్ట్. లామా హబ్ ద్వారా లామా ఇండెక్స్ 100కు పైగా వేర్వేరు డేటా సోర్సెస్కు కనెక్ట్ అవ్వగలదు. అంటే మన డేటా నోషన్లో ఉన్నా, స్లాక్లో ఉన్నా, పీడిఎఫ్స్ రూపంలో ఉన్నా, లేదా ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఉన్నా సరే, దాన్ని చాలా సులభంగా లోడ్ చేసుకోవచ్చు. ఇక రెండవ స్టెప్ ఇండెక్స్. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. మన డాక్యుమెంట్లు చిన్న చిన్న ముక్కలుగా, అంటే నోడ్స్గా విడగొట్టబడతాయి. ప్రతి నోడ్ ఒక నిర్దిష్ట సమాచారాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల లాభమేంటంటే మనం అడిగే ప్రశ్నలకు అత్యంత సంబంధిత సమాచారాన్ని ఏఐ చాలా ఖచ్చితత్వంతో కనుగొనగలదు. చివరి స్టెప్ క్యూరీ. మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు ఒక రిట్రీవర్ మన ఇండెక్స్ నుండి అత్యంత సంబంధిత నోడ్స్ను వెతికి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఎల్ఎల్ఎం ఆ నోడ్స్లోని సమాచారాన్ని ఉపయోగించి మన ప్రశ్నకు ఖచ్చితమైన, సందర్భోచితమైన సమాధానాన్ని రెడీ చేసిస్తుంది. ఓకే, థియరీ బానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ పవర్ఫుల్ టెక్నాలజీని ఉపయోగించి ఒక యాప్ బిల్డ్ చేయడం ఎంత సులభమో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. డెవలపర్ కమ్యూనిటీలో ఒక పవర్ఫుల్ పనిని అతి తక్కువ కోడ్తో పూర్తి చేయడాన్ని అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు మనం చూడబోయేది అలాంటిదే. అదే లామా ఇండెక్స్ యొక్క ఫేమస్ 5 లైనర్. ఈ 5 లైన్ల కోడ్ చూడండి. మొదటి లైన్ మన డేటా ఫోల్డర్లోని డాక్యుమెంట్లను లోడ్ చేస్తుంది. రెండవ లైన్ వాటన్నిటి నుండి ఒక వెక్టర్ ఇండెక్స్ను క్రియేట్ చేస్తుంది. మూడవ లైన్ ప్రశ్నలు అడగడానికి ఒక క్వేరీ ఇంజన్ను సెటప్ చేస్తుంది. 4వ లైన్లో మన ప్రశ్నని ఇస్తాం. ఇంకా 5వ లైన్ మనకు కావలసిన సమాధానాన్ని ప్రింట్ చేస్తుంది. అంతే, కేవలం 5 లైన్ల కోడ్తో మన డేటాతో మాట్లాడే యాప్ రెడీ అయిపోయింది. లామా ఇండెక్స్ కేవలం సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ యాప్స్కు మాత్రమే పరిమితం కాదు.
దాని ఎకోసిస్టమ్ చాలా పెద్దది మరియు చాలా శక్తివంతమైనది. దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. చాలామందికి వచ్చే ఒక కామన్ ప్రశ్న, లామా ఇండెక్స్కు లాంగ్ చైన్కు తేడా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన ప్రధాన లక్ష్యం మన సొంత డేటాపై సెర్చ్ మరియు Q&A యాప్స్ నిర్మించడమైతే లామా ఇండెక్స్ బెస్ట్ చాయిస్. అలా కాకుండా మల్టిపుల్ టూల్స్ వాడే కాంప్లెక్స్ ఏజెంట్స్ నిర్మించాలనుకుంటే లాంగ్ చైన్ వైపు చూడవచ్చు. రెండు అద్భుతమైనవే, కాని వాటి ఫోకస్ వేరు. లామా ఇండెక్స్ ఎకోసిస్టంలో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సొంతంగా ఆలోచించి పనులు చేయగల ఏజెంట్స్ను మనం నిర్మించవచ్చు. పైన్కోన్, VVA వంటి పాపులర్ వెక్టర్ డేటాబేసెస్తో చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే మన యాప్ క్వాలిటీని, పనితీరును మానిటర్ చేయడానికి కూడా మంచి టూల్స్ ఉన్నాయి. ఈ టేబుల్ చూస్తే లామా ఇండెక్స్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓపెన్ఏఐ, జెమినై వంటి పెద్ద LLMs నుండి మన సొంత లోకల్ మోడల్స్ వరకు, క్రోమా, పైన్కోన్ వంటి అనేక వెక్టర్ స్టోర్స్ వరకు, నోషన్, స్లాక్ వంటి డేటా సోర్సెస్ వరకు, ఇది దాదాపు అన్నింటితోనూ పనిచేస్తుంది. ఈ ఫ్లెక్సిబిలిటీనే దీనికున్న అతి పెద్ద బలం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, 1. RAG యాప్స్ నిర్మించడానికి పట్టే ఇంజనీరింగ్ సమయాన్ని లామా ఇండెక్స్ చాలా వరకు తగ్గిస్తుంది. 2. ఎప్పుడైనా సరే ఒక సింపుల్ యాప్తో మొదలుపెట్టి నెమ్మదిగా కాంప్లెక్స్ ఫీచర్లను జోడించడం మంచి పద్ధతి. 3. యాప్ను అందరికీ అందుబాటులోకి తీసుకురాకముందే దాని క్వాలిటీని తప్పకుండా టెస్ట్ చేయాలి. చివరిగా, సెక్యూరిటీ అనేది మొదటి రోజు నుండే మన ప్లాన్లో ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలి. ప్రతి డేటా సెట్కు ఒక కథ ఉంటుంది. అది ఒక కంపెనీ సేల్స్ డేటా కావచ్చు, ఒక రీసెర్చర్ నోట్స్ కావచ్చు, లేదా మన పర్సనల్ ఫైల్స్ కావచ్చు. ఆ కథను బయటకు తీసుకురావడానికి, ఆ డేటాలోని విలువను అన్లాక్ చేయడానికి మనం ఎలాంటి అద్భుతమైన అప్లికేషన్లను నిర్మించవచ్చో ఆలోచించడం మొదలుపెట్టండి. అవకాశాలు అనంతం.